శాస్త్రం తెలిస్తే మర్యాదతో బతకడం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ శరజ్యోత్సన శుద్ధాం, తెల్లటి చంద్రబింబం శరత్కాలంలో ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది సరస్వతీదేవి. శశియుత జటాజూటమకుటాం, శివుడు ఎలా చంద్రరేఖని ధరిస్తాడో ఆవిడ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం, శంకరాచార్యుల వారి కవిత్వం అంటే అలా ఉంటుంది. సరస్వతీదేవి మీద శ్లోకం కదూ, వర అభయ హస్తాలంటే ఏమందంగా ఉంటుంది, అలా పడాలి పదాలు. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, భయాన్ని తీర్చడం అంటే అభయం ఇవ్వడం. అభయముద్ర అనకుండా త్రాసత్రాణ, కవిత్వానికి అందం. కాబట్టి వరత్రాసత్రాణ, వరముద్ర అభయముద్ర పట్టుకుని ఉంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం, కుడి చేతిలో స్ఫటిక గుటిక అంటే చేతిలో అక్షమాల, అక్షమాల అంటే 51 అక్షరములను మాతృకావర్ణములను మాల చేసి పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పుస్తకం చదవడం గొప్ప కాదు, పరదేవత యందు మనసు పెట్టి ధ్యానం చెయ్యడం గొప్ప. అందుకే జపమాలకి కుడి చేత్తో, ఎడం చేతి వైపు పుస్తకం. పుస్తకాలు చదువు మంచిదే, ఎన్నాళ్ళు చదువుతావు పుస్తకాలు? పుస్తకాలు చదివేస్తే కాదు, నువ్వు ధ్యానం చేసి పరదేవతానుగ్రహంతో పైకి రావాలి. ఆ ధ్యానం గొప్పది. అందుకే జపం, జపమాల. ఈ చేతిలో ఆవిడ జపమాల పట్టుకుంటుంది కుడి చేతి వైపు. అటువంటి తల్లిని సహృదయుడై ధ్యాననిష్టాగరిష్ఠుడైన వ్యక్తి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే, ఒక్కసారి నమస్కరిస్తే చాలు వాడికి. ఆవిడ ఏం చేస్తుంది? మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా పణితయ. 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి లేని అదృష్టం పరదేవత ఒక్క మనుష్యుడికే ఇచ్చింది మాట్లాడడం. శ్రీరామ 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 శ్రీరామని రామనామం చెప్పి తరించిపోవచ్చు. అందుకే పెద్దలెవరు మేం చెప్తాను నామం అనలేదు, ఈశ్వరామ చేత చెప్పించని అడిగారు. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. అలాగే ధూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమవు నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ భగవన్ నామము ఎప్పుడు నాలుక మీద నర్తిస్తూ ఉండాలి. కాబట్టి మనుష్య జన్మకి అది వరం. భగవన్నామం చెప్పగలం, పాపములను కాల్చుకోగలం, మిగిలిన జీవరాశులు చెప్పలేవు. భగవన్నామం చెప్పడమే అంత గొప్ప అయితే కొన్ని వేల మంది మనసులు భగవంతుని యందు ప్రచోదనమయ్యేటట్టుగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఎంత సరస్వతీ కటాక్షం ఉంటే వస్తుంది, ఎంత వాగ్దేవి అనుగ్రహం ఉంటే వస్తుంది. అందుకని సకృన్నత్వా నత్వా ఆయన ఏం చేస్తే వచ్చిందంటే, ఆయన ధ్యాననిష్టాగరిష్ఠుడై భగవతికి గుండెలో గుడి కట్టి పూజ చేసిన కారణం చేత ఆయన ఒక్కసారి ఇలా అంటే చాలు, ఆయన నాలుక మీద శారద నర్తిస్తుంది. కాబట్టి సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. అటువంటి వాడి నోటి వెంట వచ్చే మాటలు ఎలా ఉంటాయి? మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ. తేనె, పాలు, ద్రాక్షపళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ మాటలు. ఎందుకు శంకరాచార్యులు వారి 3 వేయడం? మధు అంటే తేనె. తేనె పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పుచ్చుకుంటారు. అమ్మమ్మకి పెద్ద వరం అది. ఇంట్లో మనవడు పుట్టాడు అనుకోండి, మనవరాలో తెల్లవారుజామున 6 అయ్యేటప్పటికి అమ్మమ్మ తీసుకొచ్చి కొంచెం తేనె చెంచాలో వేసి ఆ వేలుతో ఇలా తీసి ఆ బోసి నోటికి రాసి అలవాటు చేస్తుంది. వాడు మొదట్లో కొంచెం నాక్కుంటాడు. తెల్లవారి తెలివి వచ్చిన దగ్గర నుంచి దీపం చూసి కాళ్ళు చేతులు కొట్టుకుని ఆడుకుంటాడు అంటున్నాను. అమ్మమ్మ వచ్చి చెంచాతో ఇలా తేనె తీస్తుంది అంతే. వాడు కాళ్ళు చేతులు కొట్టేసుకుని ఆ తేనె కోసం గిజగిజగిజగిజలు ఆడిపోతాడు. అమ్మమ్మ బోసి నోట్లో తేనె రాస్తుంది. వాడు ఇలా ఇలా చప్పరించేసి అమ్మమ్మ వంక చెంచా వంక చూసి గోము చేస్తాడు, ఇంకా తేనె పట్టమంటాడు. వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. తేనె రోజు పుచ్చుకుంటే వెంట్రుకలు నల్లగానే ఉంటాయి, దానికోసం పుచ్చుకోకూడదు అనుకోండి. తేనె ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది, తొందరగా రక్తంలో కలిసిపోతుంది, జీర్ణం అయిపోతుంది. ఒక మాట చెప్తే ఎలా చెప్పాలంటే
అందరికీ ఎంతో కొంత అర్థం కావాలి, అందరిలో ఎంతో కొంత మార్పు రావాలి. నీ పాండిత్యం ప్రకటించుకోవడానికి నువ్వు మాట్లాడకూడదు, 10 మందికి నీ మాటల వలన అభ్యుదయం కలగడానికి నువ్వు మాట్లాడాలి, నువ్వు కిందకి రావాలి. అంతేకాని నేను పండితుడిని అనిపించుకోవడానికి ఎక్కడో ఎక్కి కూర్చుని నువ్వు మాట్లాడకూడదు, నువ్వు కిందకు వచ్చి మాట్లాడాలి. అది జీర్ణం అవ్వడం. అవతల వారు మధు అంత బాగా మాట్లాడగలిగిన శక్తి వస్తుంది, అంత బాగా కవిత్వం వ్రాయగలిగిన శక్తి వస్తుంది. అందుకే మహానుభావుడు పరదేవతని ప్రార్థన చేసి మొదలుపెట్టారు పోతన గారు భాగవతాన్ని. అంతే, ఏ ఘట్టానికి ఎలా ఏ మాట ఎలా పడాలో అలా పడిపోయిందంతే పోతన గారి ఘంటానికి. ఆయన అనుకున్నారా కృష్ణుణ్ణి ఊయల ఊపారా, పద్యం అంత ఊయల ఊగుతుంది. జోజో కమళ్ళదల్లే ఇచ్చన్న జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో ఎన్నచున్. అదే పోతన గారికి చాలా కఠినమైన సత్యం చెప్పాల్సి వచ్చిందా. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటి తల్లుల కడుపు చేటు అంటుంది. ఆయనకే వృత్తానుప్రాస తిరగాలనుకుందా. విషధర రిపు గమనునికి విషగళ్ళ సకునికి విమల విషసయనునికి విషభవ జనకునికి విషకుచతను విషము కొనుట విషమే తలపన్నని పడుతుంది. ఏ సందర్భానికి పద్యం ఎలా పడాలో అలా పడిపోతుంది. అది ఆయనకి సరస్వతి కటాక్షం. మధురి మధురీణాహ, మధు ఎలా ఉంటుందో అంత తేలికగా జీర్ణమై మధుర మధురముగా తీయగా వినబడి సంస్కరించగలిగినటువంటి మాటలు చెప్పగలిగినటువంటి శక్తి కలుగుతుంది. రెండవది క్షీరం, పాలు. పాలు పసిపిల్లలు తాగుతారు, వృద్ధులు తాగుతారు, వ్యాయామం చేసేవాడు తాగుతాడు, ఉపవాసం చేసిన వాడు తాగుతాడు. ఆఖరికి దీక్షలో ఉన్నవాడికి ఆహారం సరిగ్గా దొరకకపోతే కసిన పాలు తాగి పండు తింటాడు. పాలు సమీకృత ఆహారం, అందులో అన్నీ ఉంటాయి. అందుకే శివలింగానికి పాలతో అభిషేకం. కాబట్టి ఆ ఆవు పాలున్నాయే అవి ఎంత సమీకృత ఆహారమో, ఎంత తెల్లగా ఉంటాయో, ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఎంత కమ్మగా ఉంటాయో, ఎంత తొందరగా జీర్ణం అవుతాయో, ఎంత చక్కగా బలాన్ని ఇస్తాయో, అంత తేలికగా వినడానికి చక్కగా ఉండి జీర్ణమై బలాన్ని ఇచ్చేటటువంటి మాటలు అయి ఉంటాయి. భగవంతుడి వైపు తిప్పగలిగినవి ఉంటాయి. అసలు నిజానికి ఇవి ఉన్నది శంకరాచార్యుల వారికి. ఎందుకో తెలుసా? ఆయన పుట్టింది వైశాఖ మాసం, వైశాఖ శుక్ల పంచమి ఆయన అవతారం. వైశాఖ శుక్ల పంచమి, వైశాఖ మాసానికి సంస్కృతంలో మధుమాసము అని పేరు. మధుమాసం చైత్రమాసం, మాధవ మాసం వైశాఖ మాసం. మాధవ మాసంలో పుట్టారు ఆయన. వైశాఖ శుక్ల పంచమి. వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో 2 వస్తాయి, మల్లె పువ్వు, మామిడి పండు. మల్లె పువ్వు వాసనకి ప్రసిద్ధి, మామిడి పండు తీపికి ప్రసిద్ధి. మల్లె పువ్వంత సువాసనలతో, మామిడి పండంత తీయగా శ్రేష్టంగా జీర్ణము కాగలిగినంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చిన మహాపురుషులు శంకర భగవత్పాదులు వైశాఖంలో వచ్చారు. కాబట్టి ఆ పాలు ఎటువంటివో అటువంటివి. ద్రాక్ష పండ అసలు చెప్పక్కర్లేదు. లోకంలో తొక్క తీయవలసిన అవసరం లేకుండా పళ్ళు లేనివాడు కూడా తినేయడానికి, పళ్ళున్నవాడు తినడానికి కంఠానికి అడ్డుపడిపోయిందని బెంగపెట్టుకోవలసిన అవసరం లేని పండు ద్రాక్ష పండు ఒకటే. దానికి ఏం తొక్క తీయక్కర్లా. అందులో వేసవి కాలంలో ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి మంచి వడగాట్పు వేస్తున్న వేళ స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుని బాల్కనీలో కూర్చుని ప్రియమార భార్య చిన్న పాత్రలో ద్రాక్ష పళ్ళు అట్టుకొస్తే ఒక్కొక్కటి సీతి నోట్లో వేసుకుని పంటితో కూడా కొరక్కుండా నాలుకతో ఉపరితలానికి పెట్టి నొక్కితే అది ఇలా చిమ్మితే లోపల తీయగా చల్లగా రసాన్ని స్వర్గానికి బెత్తెడు దూరంలో నించున్నట్టు ఉంటుంది. అంత తేలిగ్గా పసిపిల్లల నోట్లో ఇలా చిదిపి పెడితే, వాడి నోట్లో పెట్టి ఇలా చిదిపితే వాడు కూడా చప్పరిస్తాడు కాసేపు. ఎవరికి ఏమీ హాని చేయదు. తొక్క తీయాలన్న బాధ కూడా లేదు. ఏదో కష్టపడి అర్థం చేసుకోవాలన్న బాధ లేదు. కష్టమంతా వాళ్ళు పడి అందంగా మనకు అందించేస్తారు. అంత గొప్ప మాటలు చెప్పగలిగిన సరస్వతీ కటాక్షం దేనివల్ల వస్తుందంటే సరస్వతీదేవి అనుగ్రహం వల్ల వస్తుందన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమ వసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః. కాబట్టి ఆ తల్లిని, పరదేవతని ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు నమస్కరిస్తారో వారికి ఏం కలుగుతుందో చెప్పారు శంకర భగవత్పాదులు. సరస్వత్యాల్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి.
అమ్మవారి పూజ చేత ఈ ఫలితం వస్తుంది అని ఫలశ్రుతితో పూర్తి చేసేస్తున్నాను అంటే ఉపన్యాసం పూర్తి చేస్తున్నానని గుర్తు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా చిరంజీవన్నేవ పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. రోజు అమ్మవారి పాదములకు నమస్కరించిన వాడికి మొట్టమొదట వచ్చేది సరస్వతీ కటాక్షం. ఎందుచేతో తెలుసా? ముందు లక్ష్మి చెప్పలా శంకరాచార్యులు వారు. అత్యంత పూజనీయము. 2 వస్తువులు అక్కడ పెట్టారనుకోండి, ఒకదానికన్నా ఒకటి గొప్పదని చెప్పడానికి ఏం చేస్తారంటే, ఏది రెండవ దానికన్నా గొప్పదో ఆ గొప్పదాన్ని కుడి చేతి వైపు పెడతారు, అంతకన్నా కొంచెం తక్కువ దాన్ని ఎడం పక్కన పెడతారు. తక్కువదంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ తక్కువలని కాదు, మనకి అనుసంధానం అవడంలో అని. పరదేవతకి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం. కామాక్షి అమ్మవారికి లలితాపరాభట్టారికా స్వరూపానికి కుడి చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది, కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నీ జీవితంలో నీకు లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పది. ఎందుకో తెలుసా? సరస్వతి లేని లక్ష్మి భయహేతువు, సరస్వతి లేని లక్ష్మి వినాశహేతువు. సరస్వతీ కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం ఉంది, భయంతో చచ్చిపోతాడు ప్రతిరోజు. ఇచ్చిన డబ్బు నిజమో కాదో తెలియదు, వేలుముద్రేసింది ఎందుకు వేశాడో తెలియదు, ఎవడేం చెప్తున్నాడో తెలియదు. చదువు లేనందుకు కుపితుడైపోతాడు, భయంతో నిద్ర పట్టదు. అదే సరస్వతీ కటాక్షం ఉంది, నన్నెవడు మోసం చేస్తాడని ధైర్యంగా ఉంటాడు. డబ్బు ఉంది, అసలు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు పెడితే తాను లోకం కూడా తరిస్తుందో, పాత్రత నెరిగి దానం ఎలా చెయ్యాలో తెలియదు. తెలియకపోతే ఆ ధనాన్ని అపాత్రుల పట్ల వ్యయం చేశారనుకోండి మీరు, అది లోకానికి ఇబ్బందికి కారణమై కూర్చుంటుంది. కాబట్టి శాస్త్రం తెలుసుకుని నీకున్న ఐశ్వర్యాన్ని వ్యయం చెయ్యాలంటే, నీకున్న లక్ష్మిని ఉపయోగించాలంటే ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. లేకుండా నువ్వు ఏ కార్యానికి వినియోగించాలో నీకేం తెలుస్తుంది? ఎవడికి తోచింది వాడు చెప్తాడు, ఎవడికి చెప్పింది అదే వాడికే గొప్ప. కానీ అసలు వైదికంగా చెప్పిన వాడు ఎవరో నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకో సరస్వతీ కటాక్షం ఉంటే తెలుస్తుంది. కాబట్టి సరస్వతి లేని లక్ష్మి వినాశహేతువు, సరస్వతి లేని లక్ష్మి భయహేతువు. అదే సరస్వతీదేవి పక్కనుంటే లక్ష్మీదేవి అభ్యున్నతి హేతువు. మీకేది ఉండనివ్వండి, ఏ చిన్నది ఉండనివ్వండి, అదే అభ్యున్నతి హేతువు. నాకు ఒంట్లో బలం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు, దీని చేత గుర్తింపబడ్డాడు అని. నాకు ఒంటి బలం ఉంది, నేను ఈశ్వరుడు పల్లకి మోసుకుంటాను. నాకేం రాకపోవచ్చు, పల్లకి మోసుకుంటాను. నా బలం ఉంది, స్వామి సేవ చేసుకుంటే చాలు, పల్లకి పట్టుకుంటాను. నాకు పూల దండలు కట్టడం వచ్చి పూల దండలు కట్టి పెడతాను. నాకు బట్టలు ఉతకడం వచ్చు, నేను స్వామివారి బట్టలు ఉతుక్కుంటాను. నాకు ఈ గుడిని తుడవగలను, గుడి బూజులు తుడుస్తాను. ఈ దేవాలయం చీపురు కట్ట పెట్టి తుడుస్తాను. ఈ దేవాలయానికి వచ్చి నాకు ఒంటి బలం ఉంటే స్వామివారి పాత్ర సామానంతా తోమి అక్కడ పెట్టి వెళ్ళిపోతాను. అసలు నా బలాన్ని ఉపయోగించడం నాకు తెలుసు, సరస్వతీ కటాక్షం ఉంది, అందుకని లక్ష్మీ కటాక్షాన్ని వాడగలను. సరస్వతి లేదు, ఏం చేస్తావు ఆ బలాన్ని? ఏం చేయాలో తెలియదు, మదాంధుడవుతాడు. ఇక సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షానికి విలువ లేదు. సరస్వతి ముందుండాలి. అందుకే వ్యాసభగవానుడంతటి వాడు కూడా, వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణుడు, ఆయనే తీర్పు చెప్పాడు లలితా సహస్రంలో, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, కుడిపక్క సరస్వతి ఉందన్నాడు. కాబట్టి శంకరులు కూడా అదే బాట. సరస్వత్యా లక్ష్మ్యా, ముందు సరస్వతీ కటాక్షం వస్తుంది అమ్మవారి పాదాలు పట్టుకున్న వాడికి. 2 లక్ష్మ్యా, లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఎంత లక్ష్మీ కటాక్షం వస్తుంది, ఎంత సరస్వతీ కటాక్షం వస్తుంది? 100 శ్లోకాలు వస్తాయి, 300 పద్యాలు వస్తాయి కాదు. ఆ సరస్వతీ కటాక్షాన్ని చూసి 4 ముఖాలు ఉన్న బ్రహ్మగారు నివ్వెరపోతాట. ఏమిట్రా సరస్వతి నా శక్తి, నాకన్నా వీడికే ఎక్కువ ఉంది మా ఆవిడ కటాక్షం అనుకుంటాట. విష్ణుమూర్తి అనుకుంటారట లక్ష్మి నా భార్య, ఇదేమిటి నాకన్నా ఎక్కువ కటాక్షం వాడికే ఉంది లక్ష్మీ కటాక్షం అనుకుంటారట. అంత సరస్వతీ కటాక్షం, అంత లక్ష్మీ కటాక్షం వస్తాయిట ఎప్పుడు? పరదేవత పాదాలు పట్టుకుంటే. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. బాగుంది, మంచి పండితుడు, మంచి చదువుకున్నవాడు. లోకంలో ఒక నానుడుంది,
సరస్వతి ఉన్నవాడికి లక్ష్మి ఉండదని. పచ్చి అబద్ధం. అది ఎందుకు చెప్తారో తెలుసా? సరస్వతి ఉన్నవాడికి లక్ష్మి ఉండదని అదో అర్థం లేని సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు. సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలు బంధుత్వంలో. ఎందుకనంటే విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారి భార్య సరస్వతి, అందుకు లక్ష్మీదేవికి కోడలు. అత్తా కోడలు ఓ చోట ఉండరండి, అందుకని సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదండి, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదండి అంటారు. పచ్చి అబద్ధం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు పొందినంత అనుగ్రహాన్ని, అంత లక్ష్మీ కటాక్షాన్ని, అంత భోగాన్ని ఎవడూ పొందలేడు. అయితే దాని మీద వాడికి స్పృహ ఉండదు, దానికోసం వెంపర్లాడడు. ఒక్కటే గుర్తు మీకు చెప్తా, మీలో చాలామంది నాకన్నా డబ్బున్న వాళ్ళే. మీ అందరూ కింద కూర్చుని నా ఒక్కడికి ఇంత పరుపు ఎందుకు వేశారు? 4 మాటలు చెప్పాను నేనా? 4 మాటలు చెప్పే సరస్వతీ కటాక్షం ఉన్న నాకు ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం లేదని చెప్పిన వాడెవడు? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ప్రతి చోట పూజింపబడతాడు, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుష. వపుష అంటే శరీరం. ఆయనకి గొప్ప పాండిత్యం ఉంది, గొప్ప లక్ష్మీ కటాక్షం ఉంది. కానీ పగలు చూస్తే రాత్రికి అల్లకొస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు. ఎవరైనా గబుక్కుని చూడ్డానికి పలకరించడానికి ఇష్టపడతారా? మనవడు కూడా క్యార్మని ఎడుస్తాడు చూస్తే తాతని. ఏదో కొద్దిగా వయసు వచ్చాక మీ తాతరా అంటే వాడు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాలంతే. అంత కురూపి. అలా ఉండదుట. పరదేవత పాదములు పట్టి నమస్కరించిన వాడు ఎంత అందగాడవుతాడంటే, లోకంలో అందగాడు అన్న మాట సామాన్యంగా వర్తించేది మన్మధుడికి. మన్మధుడు అంతటి అందగాడు లేడు అని. కాబట్టి మన్మధుడి భార్య రతీదేవి అనుకుంటుందట, మా ఆయన కన్నా అందగాడు ఎవరనుకుంటుందట. స్త్రీ మా ఆయన కన్నా ఆయన బాగుంటారనుకుంటే పాతివ్రత్యం శిథిలమైనట్లు కాదు. కాబట్టి రతీదేవి అనుకుంటుందట, అమ్మవారి పూజ చేసిన వాడిని చూసి, అమ్మ మా ఆయన కన్నా ఆయనే బాగున్నాడే అంటుందిట. అంటే అంత అందగాడు అవుతాడు. శిథిలయతిరం ఏన వపుష. రతీదేవి పాతివ్రత్యం శిథిలమం చేయగలిగినంత అందగాడు అవుతాడు. అంటే మన్మధుడి కన్నా అందగాడిగా కనపడతాడు. అన్నీ ఉన్నాయి. సరస్వతీ కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది, అందం ఉంది. ఆయుర్దాయమే లేదు. కానీ ఉపయోగం ఉందా? ఉండదు. పరదేవత పాదములు పట్టుకున్నవాడు చిరంజీవన్నేవ 100 సంవత్సరములు బతుకుతాడు. లక్ష్మీ కటాక్షం ఉంటుంది, సరస్వతీ కటాక్షం ఉంటుంది. మనవల్ని చూస్తాడు, ముని మనవల్ని చూస్తాడు. హాయిగా సంతోషంగా పుణ్యకార్యం మీద పుణ్యకార్యం చేస్తూ అదే పనిగా పీటల మీద కూర్చుంటూ ఇంటికి మంగళతోరణం వేలాడుతూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, భగవత్కార్యాలు, భోజనాలు, సంతోషం, ఎప్పుడు ఉత్సవాలు, ఆనందం, సంతోషం నడిచిపోతూ ఉంటుంది. ఇలా 100 ఏళ్ళు బతికేస్తే సరిపోతుందా? కాదు. శంకరులు అన్నారు, క్షపిత పశు పాశవ్యతికర. 100 ఏళ్ళు జీవించడం కాదు, పశువుగా ఉంటాం మనం. ఎందుకని? జన్మ ఒక రాట, కర్మ పాశము. అక్కడ కట్టబడతాడు, ఇక్కడ కట్టబడతాడు, పశువై తిరుగుతూ ఉంటాడు. భగవతి యొక్క అనుగ్రహము చేత కర్మపాశములు తెగిపోతాయి. కాబట్టి పశువు పశుపతి యందు కలిసిపోతాడు. జ్ఞానమును పొంది భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యము జ్ఞానము పొంది ఇక్కడ సమస్తమైనటువంటి భోగములు అనుభవించి చాలా తేలికగా నేను జీవుడను కాను బ్రహ్మమన్న విషయాన్ని జీవబ్రహ్మైక్య సిద్ధి వలన ఎరుకలోకి తెచ్చుకొని సాక్షి మాత్రంగా శరీరాన్ని విడిచిపెడుతూ పశుపాశవ్యతికర, పశుపాశములను తొలగతోసుకుని పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. తద్భజనవాన్. అమ్మా, నిన్ను భజించిన వాడున్నాడే, పూజించిన వాడున్నాడే, నమస్కరించిన వాడున్నాడే, స్తోత్రం చేసిన వాడున్నాడే, వాడు చిట్ట చివర ఓ తల్లి ఇక్కడే ఈ లోకంలోనే 100 ఏళ్ళు బ్రతికి ఇక్కడే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చేది కాదు, జీవన్ముక్తుడు అంటారు. జ్ఞానము చేత ఆత్మ ఎరుకలోనికి వచ్చి ఇది నేను కాదన్న స్థితి యందు బాగా ఊంచుకుని నిలబడతాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు. అమ్మా, అటువంటి జీవన్ముక్తుడు ఇక్కడే కాగలడు. ఇన్ని ఫలితములు ఇవ్వగలిగినవో పరదేవత, నీ పాదములకు నమస్కారం అన్నారు శంకరాచార్యులు. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అంత గొప్ప స్వరూపం నా తల్లిది.
అటువంటి పరదేవత, అటువంటి లలితా వైభవం, అటువంటి తల్లి ధ్యానం, అటువంటి తల్లి పూజ, అటువంటి తల్లి నామ సంకీర్తనం, అటువంటి తల్లి గురించి వినడం ఎంతో గొప్పది. శ్రవణం నక్షత్రం పౌర్ణమితో కలుస్తుంది కాబట్టి శ్రావణ మాసం పరమ ప్రఖ్యాతమైన శ్రవణం నక్షత్రం శ్రీ మహావిష్ణువుది. కాబట్టి ఇద్దరూ స్థితికాల లక్షణం. అమ్మవారే విష్ణువు, విష్ణువే అమ్మవారు. అందుకే కదూ నారాయణుడి దేవాలయం కట్టగానే ఆ స్తోత్రం నాతో చెప్పించింది. ఇద్దరు వేరైతే ఇక్కడ నన్ను కూర్చొనిస్తుందా? ఇద్దరు ఒకటనడానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి? కాబట్టి ఇంత పరమ పవిత్రమైన కాలంలో అన్నీ తెలిసి ఉండి కూడా, ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ తెలిసి ఉండి కూడా మాకు తెలుసుని అనుగ్రహించగలిగిన శక్తి ఈ దేవాలయంలో వృద్ధి కావాలని ఆ పరమేశ్వరుడి యొక్క, పరదేవత యొక్క పాదములకు సాంజలిబంధకంగా నమస్కరిస్తూ ఇవాళ చేసిన ఈ ఉపన్యాసం పూర్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.